హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. నా పేరు ప్రణయ్. మీరు చూస్తున్నారు ఈరోజు జెన్ 2003 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2004 మోడల్. ఆల్రెడీ పేపర్ వ్యాలిడిటీ ఈ ఇయర్ వరకే ఉంటుందండి. ఈ కార్ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మనకి. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనకి ఇంజన్ పైన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. బయట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఒకటి కూలెంట్ లీకేజ్ ఉంది, ఒకటి చిన్న బ్యాలెన్స్ రాడు పట్టి ఒకటి ఊసిపోయింది. ఎంత 1000 రూపీస్ లోపు ఇదంతా క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మన కార్ అయితే ఇంజన్ కండిషన్ సూపర్ ఉంది. డీజిల్ వెహికల్ అయినా చిన్న స్మోక్ కూడా స్టార్టింగ్ ట్రబుల్. ఓల్డ్ బండి కాబట్టి చిన్న ట్రబుల్ ఉంటుంది అంతే. అట్లా అని చెప్పేసి స్టార్ట్ కాకుండా ఏమి ఉండదు వెహికల్. బండి మనకు చాలా నీట్గా ఉంది. మన లోకల్లో కానీ ఎటైనా బయటకు పోవాలన్నా చిన్న ఫ్యామిలీ కానీ ఎటైనా పోవాలనుకున్నా బెస్ట్ వెహికల్ అని చెప్తాను నేనైతే. ఒకసారి మనం ఇంజన్ చూసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు డీజిల్ వెహికల్. ఇది జెన్. కూలెంట్ ఇది ఒక బాక్స్, ఇది ఒకటి లీక్ అవుతుంది. చిన్న లీకేజ్ ఉంది బాక్స్కి. ఆయిల్ లీకేజ్ ఎక్కడ కూడా ఏం లేదు, మరకలు ఏం లేవు, ఆయిల్ మరకలు. బ్యాటరీ కూడా దీనిది కొత్త బ్యాటరీ పైన కూడా వారంటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్ 2003 మోడల్ జెన్కైనా కానీ మనకు ఓనర్ వచ్చేసి సెంట్రల్ లాకింగ్ పెట్టించుకుంటూ. దీనికి మళ్ళీ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ఉంది. మనకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యూటర్న్ తీసుకునేటప్పుడైనా చిన్న రోడ్స్లో టర్న్ తీసుకోవాలనే సింపుల్గా అయిపోతుంది. బ్రేక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక రేర్ హ్యాండ్ బ్రేక్ ఒకటి చిన్న డ్యామేజ్ ఉంది అంతే. మిగతా మొత్తం వెహికల్ అంతా ఓకే. ఇంజన్ పైన మెయిన్గా మనం చూసుకోవాల్సింది బండి ఇంజన్ అండ్ బండి బాడీ చూసుకోవాలి. ఇవి రెండింటిపైన మెయిన్గా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి లేవు మనకి. మెయిన్గా ఓల్డ్ వెహికల్ కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి ఏదో ఒకటి. అవి మొత్తం మనకు ఒక 3,000 to 4,000 క్లియర్ అయిపోతుంది. మీకు అవసరం అనుకుంటే తెలిసిన మెకానిక్ దగ్గరకన్నా తీసుకెళ్ళండి. తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మెకానిక్ని ఎడికి తీసుకొచ్చి మరి చూపించుకోండి. బండి ప్రజెంట్ వచ్చేసి వెమ్లాల్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇది బండి సైడ్ వ్యూ. ఎటువంటి చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. బండిలో సౌండ్ సిస్టమ్ కూడా ఇది కొత్తది డెక్ రీసెంట్గా పెట్టించారు సౌండ్ సిస్టమ్. దానిపైన కూడా వారంటీ ఉంటుంది. దీని ప్రైస్ ఎంత ఉందంటే ఒక చిన్న మొబైల్ ఫోన్ కొనుక్కునే ప్రైస్తో కంపేర్ అయితే చాలా బెటర్ ఉంది. సీట్స్ అయినా లోపల ఇంటీరియర్ అయినా రూఫ్ అయినా కానీ. ఒక హ్యాండ్ బ్రేక్ ఒకటి వాడట్లేదు, కేబుల్ ప్రాబ్లం ఉంది. అది కొంచెం ఇంత ఓల్డ్ వెహికల్ కాబట్టి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది అంతేగాని దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. డిక్కీలో కూడా మనకు చాలా స్పేస్ అవైలబుల్ ఉంది. స్టెప్ని చూసుకున్నట్లయితే స్టెప్ని కూడా మన కొత్త వీల్తో వస్తుంది. టైర్ వచ్చేసి ఒక 50 to 60% ఉంటుంది మనకి. లోపల కూడా ఎటువంటి రస్ట్ అనేది లేదు. ఒరిజినల్ బండి పెయింటింగ్తో ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. షోరూమ్ నుండి వచ్చిన పెయింటింగ్ ఒకటే ఉంది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు బండి పైన ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు. చిన్న రేర్ లెఫ్ట్ సైడ్ ఒక డోరు లోపల నుండి లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లోపల అన్లాక్ చేసుకొని మనకు బయట నుండి ఓపెన్ అవుతుందండి. అంతకు మించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు వెహికల్కి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఒక్కసారి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మెకానికే చేస్తాడు. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకున్నాం. మనకి ఏదైనా లీకేజ్ ఉన్నా కానీ అనిపిస్తుంది. సౌండ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సో నేను చెప్పాను కదా స్టార్టింగ్ ట్రబుల్ ఉందని చెప్పేసి. బ్యాటరీ టర్మల్ ఇది ఒకటి పర్ఫెక్ట్ కాదు. ఈ పట్టీస్ అనేది దీని కాదు. దీనికి వచ్చే సైజు ఉంటాయి. జస్ట్ ఒక 100 to 150 రూపీస్లో ఇవి రెండు వస్తాయి. ఈ పెద్ద సైజు వేసారు అందుకే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ఒకటే స్టార్టింగ్ ప్రాబ్లం, లూజ్ ఉంది ఇది. బండి సౌండ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. స్మోక్ కూడా మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఎక్సలేటర్ ఎక్కువ ఫుల్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ ప్రాబ్లం ఇంజన్ది కాదు, మెయిన్గా బ్యాటరీ ఇక్కడ టర్మల్ కడ పైనది. టర్మల్ ఇది ఒక్కటి లూజ్ ఉన్నది. చిన్న టర్మల్కి పెద్ద పట్టి వేసిరు. ఇవి రెండు టర్మల్స్ కనుక చేంజ్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కార్ చూసుకున్నట్లయితే 2003 మోడల్, రిజిస్ట్రేషన్ వచ్చేసి 2004 మోడల్ డీజిల్ బండి జెన్ ఇది. దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. చిన్న లీకేజ్లు ఉన్నాయి, చిన్న రిపేర్స్ ఉన్నాయి. మెయిన్గా మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రస్ట్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయిల్ లీకేజెస్ కూడా ఏం లేవు అని చెప్పి కస్టమర్ చెప్పారు మనతో. దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 55,000 అవైలబుల్ ఉంది మనకి వెహికల్. 55,000 అనేది మనకు ఏం
ఫిక్స్డ్ ప్రైస్ కాదు, దానిపైన కూడా మనకు నెగోషియబుల్ ఇస్తున్నారు. నెగోషియబుల్ కూడా చాలా తగ్గిస్తామని చెప్పి కస్టమర్ మనతో అంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కస్టమర్ నంబర్ ఇస్తాం, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మా నంబర్ ఇస్తాం. ఎవరైనా నమ్మాలనుకున్నా, ఎవరైనా కొనాలనుకున్నా డైరెక్ట్ మాకే కాల్ చేయండి. ఎందుకంటే నలుగురు చేతులు మారేసరికి నలుగురు కమిషన్లు పెరుగుతున్నాయి. ₹1,00,000 ఉండే కార్ ప్రైజు మా చేతులకు వచ్చేసరికి 2 లక్షలు అవుతుంది. అట్లా మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అందుకే డైరెక్ట్ మా నంబర్స్ ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఇక్కడ నియర్ బై ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ వచ్చేసి వెమ్నోర్లో అవైలబుల్ ఉంది ఈ వెహికల్ మనకి. ఎవరైనా సరే వచ్చి మీరు కస్టమర్ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు. తీసుకునేవారు ఖచ్చితంగా జెన్యున్గా తీసుకునేవారు మాత్రమే కాంటాక్ట్ అయ్యి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంది మనకు. కొన్ని కిలోమీటర్స్ ఇట్లా మీరు డ్రైవ్ చేసినాక మెకానిక్ని చూపించి మరి మీరు తీసుకోండి. మీకోసం ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకెళ్తా కార్ని. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో కొంచెం మనం ఎక్సిలేటర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి ఓవరాల్గా వెహికల్కి. పికప్ కూడా అమేజింగ్ ఉంది. ఇంత ఓల్డ్ వెహికల్ అయినా కానీ చాలా బెటర్ ఉంది మనకి. మెయిన్గా గేర్ బాక్స్ పరంగా, గేర్ ఇష్యూస్ పరంగా ఏది లేదు. పికప్ కూడా చాలా ఉంది, సస్పెన్షన్ కూడా చాలా ఉంది. బ్రేక్స్ కూడా మనకు అక్యురేట్గా పడుతున్నాయి. ఒకసారి వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. జెన్యున్గా తీసుకునేవారు మాత్రం ఒకసారి కాల్ చేసి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పవర్ స్టీరింగ్ కూడా ఇలా మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. యూటర్న్స్ తీసుకునేటప్పుడైనా కానీ, చిన్న రోడ్ల టర్నింగ్ తీసుకునేటప్పుడైనా కానీ చాలా బెటర్గా ఉంటుంది మనకు పవర్ స్టీరింగ్. సింగిల్ హ్యాండ్తో తిప్పుకోవచ్చు మనకు వెహికల్. చూశారు కదా, రన్నింగ్లో మెయిన్గా మనకు ఎటువంటి స్మోక్ అనేది అసలే, బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ ఏది అసలేదు. బ్రేక్స్ కూడా చాలా అక్యురేట్గా పడుతున్నాయి. ఇలా మనకు మెయిన్గా ఏసీ కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ అయితే ఏసీ గ్యాస్ లేదు. సౌండ్ సిస్టమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సౌండ్ సిస్టమ్ కూడా కొత్తది అని చెప్పేసి కస్టమర్ చెప్తున్నాను. చూసుకున్నట్లయితే కొత్తగానే అనిపిస్తుంది, కొత్తది కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది వెహికల్. ఇంత తక్కువ ప్రైస్లో అసలు మనం ఒక కారు ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. 50-55,000 అంటే ఐఫోన్ కూడా రాదు 55,000కి కొత్తది. అలాంటిది మనకి సెకండ్ హ్యాండ్లో కార్ వస్తుంది. నైట్ టైంలో వెళ్ళడానికైనా హెడ్ లైట్స్ కూడా క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇందులో క్లియర్గా అనిపిస్తాయి రోడ్ కూడా. మరి అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఇంత ఓల్డ్ వెహికల్ కాబట్టి చిన్న కంపల్సరీగా ఉంటాయి ఏ వెహికల్కి అయినా కానీ. విలాల్మెంట్ ఒకటి వేయించుకోవాలి మెయిన్గా. విలాల్మెంట్ కింద ఒకటి చిన్న పట్టి ఉంటుంది, ఆ పట్టి ఊడిపోయింది. అలాగే కూలెంట్ బాక్స్ కొంచెం లీకేజ్ ఉంది. ఒకసారి మీరు మెకానిక్ని తీసుకొచ్చినా కానీ, మీరు ఒకసారి మెకానిక్ దగ్గరికి కారు తీసుకెళ్ళినా కానీ మెకానిక్ అనేది కంప్లీట్గా చెప్తాడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎంతైతే అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వెహికల్. మీకు ఏదైనా వెహికల్స్ కావాలనుకున్నా, లేదంటే మీ దగ్గర ఏదైనా వెహికల్స్ అమ్మకానికి ఉన్నా కానీ మా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం, మాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో కానీ లేదంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు.